హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో మేము బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసామన్నమాట. ఈ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది పక్కా కొలతలతో క్లియర్గా ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించబోతున్నానండి. ఈ బగారా రైస్కి కాంబినేషన్గా ఫిష్ అండ్ కర్రీ కానీ, లేదా చికెన్ కర్రీ కానీ, లేదా మటన్ కర్రీ కానీ, ఎటువంటి కర్రీ చేసుకున్నా కానీ సూపర్ టేస్టీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది చూసే ముందు ఈ మటన్ కర్రీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి. సో ఎవరైనా చూడకుండా ఉంటే కనుక తప్పకుండా చూడండి. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ని క్లిక్ చేసి కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఈ బగారా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకి బాస్మతి రైస్ అనేది కావాలండి. సో ఆ బాస్మతి రైస్ ముందుగా మీరు తెచ్చి అయితే పెట్టుకోండి. బాస్మతి రైస్ని మనం ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీలో కావాలి అనేది ఇక్కడ తీసుకోవాలన్నమాట. నేనైతే ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ అయితే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అనమాట. ఇలా మీకు ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత ఈ రైస్ని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్ని వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. మనము ఈ బియ్యంని వాష్ చేసేటప్పుడు బాగా నలిపి వాష్ చేయకుండా ఇలాగ పైన కలిపి వాష్ చేసుకోవాలన్నమాట. లేదు బాగా నలిపామనుకోండి ఆ బియ్యం అనేది తునిగిపోతుంది. కాబట్టి మనకి పొడవుగా రాకుండా మధ్య మధ్యలో తునిగిపోయినట్టు ఉంటుందన్నమాట. అలా చేయకుండా ఇలాగ లైట్గా వేళ్ళతోనే కలిపి ఆ వాటర్ని వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను కరెంట్ కుక్కర్లో అయితే ఈ బగారా రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మీరు కరెంట్ కుక్కర్లో కాకపోయినా నార్మల్ కుక్కర్లో స్టవ్ పైన ప్రిపేర్ చేయాలనుకున్నా కానీ నేను చూపిస్తున్న పద్ధతిని ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇది హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను అనమాట. బిర్యానీ స్పైసెస్ అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, అలాగే ఇలాచి, ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి అలాగా కలిపి అవి లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఆనియన్ త్వరగా వేగాలి అంటే కనుక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, త్వరగా వేగుతుంది. ఇలాగా ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకున్నామంటే ఆ టేస్టే వేరండి. మనం ఒక 2-3 డేస్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము అంటే బాగానే ఉంటుంది, కానీ ఫ్రెష్గా వేసుకున్నంత టేస్ట్ అయితే రాదనమాట. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక పిడికెడు కొత్తిమీర, ఒక పిడికెడు పుదీనా కట్ చేసి బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న వీటిని వేసి ఇలాగా వేయించుకోవాలన్నమాట. సో ఇవి కూడా ఇలాగ లైట్గా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను అనమాట. పిల్లలు కూడా తింటారు కదా, సో మరీ స్పైసీగా ఉంటే పిల్లలు తినలేరు కాబట్టి నేను ఇలాగా కొంచెం స్పైసీస్ తగ్గించే వేస్తున్నాను. ఇలాగ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఈ గరం మసాలా కూడా హోమ్ మేడ్ ప్రిపేర్ చేసిందే అండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని ఇలాగ వేసుకుంటున్నాం అనమాట. ఆ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఎవరికైనా తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న రైస్ని ఇలాగా వేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా రైస్ని వేసేసుకొని ఇప్పుడు మనం రైస్ తీసుకున్నాం కదా క్వాంటిటీ, ఆ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే నేను 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు మనం 6 గ్లాసెస్ వాటర్ అనేది వేయాలి. మనం బిర్యానీకి అయితే 70% ఉడికించుకుంటాం కదా, సో అలా కాకుండా ఇది పూర్తిగా ఉడకాలి కాబట్టి నేను కరెక్ట్గా వాటర్ అనేది వేసుకుంటున్నాను. మనం 70% ఉడికించుకోవాలి అన్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించి వేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ ఈ విధంగా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసి ఇలాగ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసుకున్నాము అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు బగారా రైస్ ఎలా రెడీ అయింది అనేది ఇక్కడ చూపిస్తాను, చూడండి. చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిందనమాట. సో పలుకులుగా చాలా అంటే చాలా బాగా వచ్చింది మనకి బగారా రైసు. సో నేను చూపించిన ఈ పద్ధతిలో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇదే విధంగా మీకు కూడా వస్తుందన్నమాట. మీరు స్టవ్ పైన కుక్కర్లో చేయాలంటే కూడా సేమ్ పద్ధతి ఫాలో అయ్యారు అంటే ఇలాగే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు కలిపి కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. ఈ విధంగా పలుకులుగా వస్తుంది. సో ఈ బగారా రైస్ని మనం నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఈ బాస్మతి రైస్తో చేసినంత టేస్ట్ అయితే రాదనమాట.
సో చూసారు కదండి, చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా బగారా రైస్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనేది. సో తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ అందరికీ ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే ఇందాక చెప్పాను కదా, మటన్ కర్రీ ఎవరైనా రెసిపీ చూడకుండా ఉన్నట్టయితే కనుక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా మీరు ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మటన్ కర్రీ వీడియో అనేది చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట కర్రీ కూడా. అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.